లేచి నిలబడు. ఈ అబ్బాయి మీకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడంట. మరి తీసుకుంటారా వచ్చి? ఈ అబ్బాయి మీకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడంట. తీసుకుంటారా ఎవరైనా వచ్చి? బాగా ఆలోచించి అడిగేయండి. నేను 3 అంకెలు లెక్క పెడతాను, మీరు ఆలోచించి అడిగేయాలి. 1, 2, తీసుకుంటావా? ఇవ్వు. చూపించురా. ఓకేనా? తీసుకో. దేవుడు నిన్ను దీవించుగాక. పడుకోబో. ఇంతమంది ఉన్నారు, ఆ ఒకడు లేచాడు, మరొక ఆయన చెయ్యెత్తాడు. అన్న సెకండ్ హాఫ్ చెయ్యెత్తాడు, ఫస్ట్ ఆయన లేచాడు. ఇంతమంది ఉన్నారు కదా, 1000 రూపాయలు ఊరకు వస్తాయా? ఎందుకని రాలేదు అందరూ? నేను అబద్ధం ఆడతానా? నిజమే కదా నేను చెబుతాను. మరి ఆ అబ్బాయి దగ్గర 1000 రూపాయలు ఉంది, వచ్చి తీసుకోండి అని నేను అన్నప్పుడు ఎందుకని మీరు రాలేదు? చూడండి, కళ్ళ ముందు కనబడుతున్న మనిషిని నేను ఇస్తాను అని చెబితేనే నమ్మటం మీ చేతగాల. ఏదో టిస్ట్ ఉంటుంది, ఏదో మెలిక ఉంటుంది. అనవసరంగా ఎందుకు ఇస్తాడు, ఊరకి ఎందుకు ఇస్తాడు? రూపాయ, 10 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయలు అయితే ఒట్టిగానే ఎందుకు ఇస్తాడు అని మీ మనసులో లాజిక్ పనిచేసింది. నేను ఎన్నోసార్లు చెప్తాను, మన తర్కాలకి భిన్నంగా ఉంటుంది విశ్వాసం అంటే అని చెప్పాను నేను. ఏదైనా ఒక అద్భుతం జరగాలి అంటే దాని గురించి మనం ప్రార్థన చేయాలన్నా, ప్రయత్నం చేయాలన్నా ఫస్ట్ లాజిక్ వెతుక్కుంటాం. ఇది ఎలా జరిగిద్ది, ఇది ఎట్లా సాధ్యమైద్ది, ఇది సంభవమేనా, ఇది సాధ్యమేనా అని 24 ప్రశ్నలు మన తలకాయలో పుడతాయి. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఇలా లాజిక్లు వెతుక్కొని, తర్కించుకొని, ఎట్లయితే ఇది సాధ్యమే, ఎలా అయితే ఇది జరుగుతుంది అని ఏదేదో మన మనసులో అనుకొని మనం అడుగు ముందుకు వేయటం విశ్వాసం కాదు. విశ్వాసము అంటే ఆయన ఇస్తాను అన్నాడు, నేను దాన్ని నమ్మి అడుగు వేయటమే విశ్వాసం. ఆయన చేస్తాను అన్నాడు, దాన్ని నేను నమ్మి అడుగు వేయటమే విశ్వాసం. ఇంకా అందులో మళ్ళా సందేహం ఉండకూడదు. కానీ సంవత్సరాలుగా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన, విశ్వాసాన్ని గురించి వందలాది మాటలు విన్నా, ప్రసంగాలు విన్నా, క్రియలోకి వచ్చేటప్పటికి చూసారా మీ అసలు స్వరూపం బయటపడింది. నేను చెప్పింది నిజమా కాదా? ఎందుకని మీరు లేవలేదు? ఇంతమంది ఉన్నారు కదా, అందరూ పరిగెత్తుకొని రావాలి కదా, నేనంటే నేను అని. కానీ రాలా. ఎందుకు? ఏమో కారణం ఏమో, ఎందుకు రమ్మన్నాడో ఏముందో అందులో. పోతే బకరా అవుతామేమో, పోతే వెర్రిమాలోకలు అయిపోతామేమో, సిగ్గుపడాల్సి వస్తుందేమో. కానీ అతను అలా అనుకోలేదు. ఎవరు ఏమన్నా అనుకోని, అయితే వెర్రిమాలోకం అయితే అయ్యాను, అందరిలో నవ్వుల పాలు అయితే అయ్యాను, పర్వాలేదు. కానీ దైవజనుడు మాట అన్నాడు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతాడు అని అతడు రూఢిగా నమ్మాడు, పొందుకున్నాడు. 1000 ఒక్కటే కాదు, 1000తో పాటు విశ్వాసానికి తగిన ఆశీర్వాదం, ఫలితం కూడా ఆయన ఆ దీవెన కూడా పొందాడు. ఇప్పుడు తన విశ్వాసాన్ని వ్యక్తపరిచి విశ్వాసులకు దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా ఈవేళ ఆయన పొందాడు. 2 దీవెనలు వచ్చినాయి ఆయనకి. ఎప్పుడు కూడా దేవుని కార్యాలను సందేహించకూడదు. దేవుని దగ్గరకు వచ్చి ఒక విజ్ఞాపన మనం సమర్పించినప్పుడు, ఒక విషయంలో మనం ఆశ కలిగి ఉన్నప్పుడు, దేవుడు దానికి ఎలా పరిష్కారం చూపుతాడు, ఎలా జవాబిస్తాడు అనే లాజిక్లు వెతకూడదు. దేవుడిని నేను అడిగాను,
ఆయన దాన్ని ఎలాగైనా సాధ్యపరచగల సమర్థుడు అని నమ్మాలి. దేవుణ్ణి నేను అడిగాను, ఆయన్ని నమ్మాను, ఆయన యందు నేను ఉంచిన విశ్వాసం నన్ను సిగ్గుపరచదు అని నమ్మాలి. కళ్ళ ముందు కనపడుతున్న మనిషినే నమ్మలేదు మీరు, ఆయన ఏం నమ్ముతారు? ఆయన దగ్గర ఏం పొందుకుంటారు? ఎన్నోసార్లు దేవుని ఎన్నో అద్భుతాలు ఇందాక నేను చెప్పినట్టు కుప్పలు తెప్పలుగా ఆయన యొద్ద ఉన్నాయి, కానీ వాటిని స్వతంత్రించుకునే విశ్వాసము చాలామందిలో లేనందున, అది అడుగంటి ఉన్నందున చాలామంది ఏమీ పొందలేకపోతున్నారు. ఒక్కసారి నేను చెప్పింది మళ్ళీ ఆలోచించుకొని చూడండి. ఇది మీరు సిగ్గుపడే విషయం. ఓకే, ఇంకొకటి కూడా చెప్తా. మీలో అసలు ఈరోజు కనీసం 100 రూపాయలు చేతిలో లేని వాళ్ళు కూడా ఉన్నారు, బహు అక్కర కలిగి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, చాలా అవసరత కలిగి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, కానీ ధైర్యం చేయలేకపోయారు. ఇంకెన్నడూ అలా ఉండొద్దు. సరి చేసుకొని మనుషుల్ని పక్కన పెడితే అసలు నన్నే అనుమానించాలి, కానీ సేవకుణ్ణి గనుక నన్ను సందేహించడానికి వీల్లేదు. మనం మనుషుల్ని పక్కన పెట్టేసి అవసరమైతే, మనుషులు కొంతమంది నమ్మదగిన వారు ఉంటారు, నమ్మదగని వారు ఉంటారు, కానీ మన సృష్టికర్త అయిన దేవుడు నమ్మదగిన వాడు అని వాక్యం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఒక్కటే మాట, నువ్వు ఎదుర్కొంటున్న ఏ విధమైన పరిస్థితులైనా వాటన్నిటినీ పరిష్కరించడానికి ఆయన సమర్థుడు. అంతే. ఆయన ఛేదించలేని రహస్యాలు ఏవీ లేవు, ఆయన ఛేదించలేని సమస్యలు, ఆయన పరిష్కరించలేని సమస్యలు ఏవీ లేవు, ఆయన బాగు చేయలేని సమస్యలు ఏవీ లేవు. కానీ ఫస్ట్ ఏం చేయాలి? నమ్మాలి. రెండవది అనుగ్రహించే దేవుని ఆశ్రయించాలి. ఆయన ఇచ్చే వాటిని విశ్వాసమును పాత్రతో స్వీకరించి సంతోషించాలి. పిలిచినవాడు, పెద్దగా చెప్పండి, పిలిచినవాడు. రైట్. ఇప్పుడు మొదటి పాఠం అయిపోయింది నేను చేసిన ఈ చర్యలో. ఇక ఇప్పుడు రెండవ పాఠం చెప్తా. ఆ పాఠం చెప్పడానికే ఈ పని చేశాను. రెండవ పాఠం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదివితే, సంఘములో 9 కృపావరాలు ఒక్కనికే ఇవ్వలేదు, సంఘములో 9 కృపావరాలు ఒక్కనికే ఇవ్వలేదు, సంఘములో ఉన్న అనేకులకు అనేక వరములు పంచి ఇవ్వటం పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. నేనిప్పుడు సంఘానికి కాపరిగా ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందున 9 కృపావరములు నాకే ఉన్నాయి అని నేను ఏనాడు అనుకోలేదు, ఏనాడు ప్రకటించను కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అది వాక్య విరుద్ధం. వాక్యం ఏం చెప్తుంది? ఆ 7వ వచనం నుంచి చూస్తే, అయినను అందరి ప్రయోజనము నిమిత్తము ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. చూడండి, ఒకనికి అన్నాడా, ఒక్కడికే అన్నీ అన్నాడా? అందరూ చెప్పాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి అన్నాడా, లేకపోతే ఒకనికి అన్ని వరాలు అన్నాడా? కొంతమందికి ఏమో బుద్ధివాక్యం, కొందరికి జ్ఞానవాక్యం, కొందరికి విశ్వాసమును వరము, మరి కొందరికి ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేసే శక్తి, మరి ఒకనికి ఇంకొకటికి అద్భుత కార్యాలు చేసే శక్తి, మరి ఒకనికి ప్రవచన వరమును, మరొకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒక ముఖ్యమైన మాట. దయచేసి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని గుర్తుపెట్టుకోండి. ఒక సంఘం ఉన్నప్పుడు సంఘానికి దేవుడు అనేక మంది వ్యక్తుల సమూహమే సంఘం కదా. సంఘానికి దేవుడు అనేక మంది పరిచారకులను నియమిస్తాడు. భక్తుడు పాడినట్టు, సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము
నియమించినావే. అదే కదా, అందరికీ ఒక్కటే పని నియమించలేదు, అందరికీ ఒక్కటే పని నియమించలేదు, ఒక్కనికే అన్ని పనులు నియమించలేదు దేవుడు. ఒక్కొక్కనికి ఒక్కొక్క పని పంచిపెట్టాడు. అందరి ప్రయోజనము నిమిత్తము, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము క్షేమంగా ఉండటానికి, అభివృద్ధి చెందడానికి, అందరికీ ప్రయోజనము కలుగునట్లు సంఘములో కొందరికి బుద్ధివాక్యం ఇచ్చాడు, కొందరికి జ్ఞానవాక్యం ఇచ్చాడు, కొంతమందికి విశ్వాసం ఇచ్చాడు, కొంతమందికి స్వస్థపరచు కృప వరములను ఇచ్చాడు. స్వస్థతా వరం ఒక్కటే అన్నిటికీ పనికిరాదట. స్వస్థత పరిచేటువంటి ఈ వరము ఒకటి కాదు, స్వస్థత వరములను, స్వస్థపరచు కృప వరము అనలా, వరములు అన్నాడు. స్వస్థతలు రకాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలుసా మీకు? శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఆత్మ సంబంధమైన రోగాలు ఉన్నాయి, మానసిక పరమైన రోగాలు ఉన్నాయి, శరీర రోగాలు ఉన్నాయి. కాబట్టి స్వస్థతా వరం కలిగినోడు అన్ని రోగాలకు మందు ఇవ్వలేడు, అన్ని రోగాలను స్వస్థపరచలేడు. ఈ రోగాల్లో కూడా కొన్ని రోగాల మీద కొంతమందికి ప్రత్యేకంగా దేవుడు పవర్ ఇస్తాడు, అధికారం ఇస్తాడు. అర్థమైందా? అలా కొంతమందికి స్వస్థపరచు వరములు అన్నాడు, వరము అనలా, వరములు అన్నాడు. అవునా? తర్వాత ఏమన్నాడు? ప్రవచన వరము, తర్వాత అద్భుత కార్యములు చేయు శక్తి. సంఘములోనే ఒక్కొక్కడు ఉంటాడు, అతని విశ్వాస బలం తీవ్రంగా ఉంటుంది. దేవుడు వాని ద్వారా అద్భుత కార్యాలు కూడా మనకు చూపించే అవకాశం ఉంది. తర్వాత ఆత్మల వివేచన అనేటువంటి వరము. తర్వాత భాషలు మాట్లాడు శక్తియు, మాట్లాడిన భాషలకు అర్థం చెప్పే వరం మళ్ళీ ఒకటి ఉంది, అదొక వరం. భాషలో మాట్లాడుట అనేది ఒక కృపావరం అయితే, మాట్లాడిన భాషలకు అర్థం చెప్పుట అనేది మరొక కృపావరం. కొంతమంది భాషలు మాట్లాడతారు కానీ అర్థం తెలియదు వారికి. పౌలన్న అంటాడు, నీకు భాషలు మాట్లాడే వరం ఉంటే దాన్ని అర్థం చెప్పే శక్తి కొరకు ఆ వరం కోసం కూడా ప్రార్థన చేసుకో. దేవుని చిత్తమైతే దేవుడు ఇస్తాడు. అప్పుడు భాష మాట్లాడవచ్చు, నువ్వే అర్థం కూడా చెప్పవచ్చు. లేదు, సంఘములో కొందరు భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటే కొందరు అర్థం చెప్పే శక్తి కొరకైనా ప్రార్థన చేయాలి. ఇట్లాగా 9 కృపా వరములు. ఈ 9 విధములైన వరములు ఒక్కనికే ఇస్తానని దేవుడు ఎక్కడా ఎప్పుడు చెప్పలా. సంఘము అని ఉన్నప్పుడు సంఘములో దేవుడు ఒక్కొక్కరికి వారి యొక్క ఏర్పాటును బట్టి, పిలుపును బట్టి, స్థితిగతులను బట్టి, వారి యొక్క అందుబాటు, దేవునికి వాడు ఉండేటువంటి సామీప్యాన్ని బట్టి, వాని పట్ల దేవునికి ఉన్న చిత్తము, ప్రణాళికను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యము దేవుడు అనుగ్రహించి ఉంచుతాడు. కానీ ఈనాటి సంఘములో ఒక గుడ్డితనం చెప్పనా? ఈనాటి సంఘములో చాలా స్పష్టంగా బయటికి కనబడుతున్నటువంటి ఒక గుడ్డితనం. సంఘములో దేవుడు అన్ని వాక్యోపదేశకునికే ఇచ్చాడని అనేకులు నమ్ముట ఒక పొరపాటు విషయమై ఉన్నది. ఈ అంశం ఇలాగ చెప్పటం ద్వారా మీ ఎదుట ఒకవేళ నాకున్న ఆధిక్యతల్లో కొంత నేను తగ్గుతాననే భయం నాకు లేదు. నాకు మీ ఆధిక్యత అవసరం లేదు, కానీ సత్యం కావాలి, న్యాయంగా మాట్లాడాలి, వాస్తవం మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, లేని వాటిని ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నము చెయ్యకూడదు. ప్రతి స్థానిక సంఘంలో దేవుడు క్షేమాన్ని కలిగించడానికి, అభివృద్ధి కలిగించడానికి, అందరికీ ప్రయోజనం కలిగించడానికి సంఘములో ఉన్న వ్యక్తులలో కొంతమందిని దేవుడు ప్రత్యేకపరుచుకొని వాళ్ళకి కొన్ని ప్రభావాలు లేక, శక్తులు లేక వరములను ఇస్తాడు అనేది కొరింథీ పత్రిక మనకిస్తున్నటువంటి పాఠం. ఇప్పుడు సంఘము అంటే భక్తుల సమూహము. మరి సంఘములో మెయిన్ పాత్రగా ఉండేది ఎవరంటే అధ్యక్షుడు లేక కాపరి, అంటే నేను అనుకుందాం. ఇప్పుడు నేను ఒక్కడే ఇవన్నిటినీ కలిగి ఉన్నానా? ఇవన్నీ నాకు ఒక్కడికే ఇస్తాడా? లేకపోతే సంఘములో ఇతర వ్యక్తుల గురించి కూడా ఇది మాట్లాడుతున్నాడా? ఈ సంగతి సంఘం మర్చిపోయింది. సంఘం అసలు దీన్ని పట్టించుకోవటమే లేదు. ఈ సంఘమే కాదు, అసలు ఏ సంఘం పట్టించుకోవటంలా.
ఇది మరొక గుడ్డితనం ఉన్నటువంటి మరొక సంగతి. మొట్టమొదటిది ఏంటంటే, సంఘము అన్నీ నా దగ్గరే ఉన్నాయి అనుకొని ప్రతి దానికి నా వైపే చూస్తుంది. ఇది మొదటి గుడ్డితనం. రెండవది ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి వ్యక్తులలో కొంతమందికి దేవుడు ఆ కృపా వరములను ఇస్తాడన్న సంగతి కూడా సంఘం గుర్తించట్లేదు. అసలు ఆ అనుభవమే సంఘానికి తెలియదు. సంఘం అంటే ఎలా అయిపోయిందంటే, అన్నిటికీ ఒకటే, వన్ మెన్ ఆర్మీ. ఒక్కడే, అన్నిటికీ ఒక్కడే, ఏది చేయాలన్నా వాడే. ఇది రైట్ కాదు, అపోస్తలిక క్రమము కాదు, శుద్ధ తప్పు నడక ఇది. నేను ఇక్కడే కాదు, ఏ సంఘం ఎలాగున్నా అది తప్పుడు నడకలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అపోస్తలిక క్రమం ఏంటి? ఇప్పుడు అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులు అన్నీ చేయగలిగారా? ఇప్పుడు ఉదాహరణకి పేతురు అపోస్తలుడా కాదా? అపోస్తలులని ప్రభువే వాళ్ళకి పేరు పెట్టాడు కదా. కానీ పేతురు చేయలేనివి కొన్ని పౌలు చేశాడు. సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులను చాలా వరకు దేవుడు పౌలు ద్వారానే వేయించాడు. అడపాదడపా కొన్నింటిని యోహాను ద్వారాను, యాకోబు ద్వారాను, పేతురు ద్వారాను, మరికొంతమంది భక్తుల ద్వారా వేయించాడు. ఈ విషయంలో మనం ఆలోచించుకుంటే పౌలుకి దేవుడు ప్రత్యేకమైన ఆధిక్యత ఇచ్చినట్టు మనకు కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత యూదులకు సువార్త చెప్పడానికి స్పెషల్గా పేతుర్ని దేవుడు బలంగా వాడుకున్నాడు. అన్యజనులకు సువార్త చేయడానికి పౌలును దేవుడు బలంగా వాడుకున్నాడు. రెండు పనులకు ఒక్కడనే వాడుకోలేదు. ఆ మాట పౌలే చెప్తున్నాడు గలతీ పత్రికలో 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకాయి సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడెను, సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడిన వారి చూచినప్పుడు. తర్వాత చదువు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురుకు సామర్థ్యము కలుగు చేసిన వాడు. పేతురుకు ఒక సామర్థ్యం ఇచ్చాడట దేవుడు. సామర్థ్యము అంటే శక్తి లేక ఆ పనితనపు జ్ఞానం పేతురికి ఇచ్చాడంట. ఎక్కడిచ్చాడో తెలుసా? సున్నతి పొందిన వారికంటే యూదులకు సువార్త చెప్పడానికి స్పెషల్ అభిషేకం పొందిన వాడట పేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అన్యజనులకు సువార్త చెప్పడానికి నాకు ఆయనే అభిషేకం ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు అన్నాడు. మొత్తం సంఘంలోనే ఉన్నారు, అందరూ సంఘంలో సభ్యులే. కానీ ఆ ఉన్న సభ్యులలోనే ఒకడు యూదులకు బోధించేవాడైతే ఒకడు అన్యులకు బోధించేవాడు. ఒకడు స్వస్థపరచు వరం కలిగిన వాడైతే ఒకడు బుద్ధి జ్ఞానముల వాక్య పరిజ్ఞానం కలిగిన వాడు. ఒకడు అద్భుత కార్యములు చేయ శక్తి గలవాడైతే మరొకడు ఆత్మల వివేచన కలిగిన వాడు. ఏది భ్రష్టాత్మో, ఏది భ్రమపరచు ఆత్మో, ఏది దేవుని పరిశుద్ధాత్మో వివేచించి చెప్పగలిగినటువంటి ప్రభావం ఒకనికి ఇచ్చాడు. ఒకనికి భాషల వరం ఇస్తే ఆ సంఘములోనే మరికొంతమందికి భాషలకు అర్థం చెప్పే శక్తిని ఇచ్చాడు. ఇట్లాగా సంఘము అనగా మీరు, మీతో పాటు నేను, మనందరము కలిసి సంఘము. ఏ పొద్దు వచ్చి కూర్చొని హాజరయించుకొని వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు. సంఘములో నేను సభ్యుడను, సభ్యురాలను, క్రీస్తు శరీరములో నేను కూడా ఒక అంగమును, అవయవమును గనుక దేవుడు అనుగ్రహించే వరములలో ఏదైనా దేవుడు నాకు ఇచ్చినట్లు నేను ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు అన్నయ్య ఒక్కడు పాటుపడటం కాదు, శారీరకంగా నేనేదో పరిచర్య చేసి అన్నకు సహకరించడం కాదు, ఆత్మ సంబంధంగా నేను కూడా దేవుని వరమును పొంది అన్నకు నేను పరిచర్యలో సంఘమునకు ఉపకారిగా మారాలి, సంఘక్షేమ అభివృద్ధి కొరకు నేను పాటుపడాలి అని సంఘములో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈ విషయమై భారం ఉండాలి, దాని కొరకు ప్రార్థన ఉండాలి. అన్నింటికీ ఒకడికి వెళ్ళే చూడటం కాకుండా ఇప్పుడు నేను మీకు వాక్యం బోధించా, అది బుద్ధి వాక్యమో జ్ఞానవాక్యమో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన ఉపదేశం నేను చేయాల్సి వచ్చింది. నా ఎదుటికి వచ్చి నాకు అందుబాటులోకి వచ్చే వాళ్ళ వయస్సును బట్టి నేను బోధ చేయాలి. అప్పుడే క్రొత్తగా దేవుని సహవాసంలోకి వచ్చే వాళ్ళకి నేను లోతైన అంశం బోధిస్తే వాళ్ళకి ఎక్కదు గనుక
ఆత్మ నడిపింపులో వాళ్ళకు అర్థమయ్యే పరిభాషలో సింపుల్గా నేను వర్తమానం ఇవ్వాలి. అదే టైంలో అదే విధంగా సీనియర్స్ నా ముందుకు వచ్చినప్పుడు, ఇప్పటికే ఆత్మీయ జ్ఞానం పొంది ఎదిగి పరిపక్వతకు వచ్చిన వాళ్ళకి నేను క్రొత్త వాళ్ళకు బోధించే బోధ చేస్తే వాళ్ళకి అంత ఎదుగుదల ఉండదు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఏజ్ వాళ్ళు నా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి తగిన ఉపదేశం నేను చేయాలి. అట్లా ఏ వయస్సు వారికి తగ్గ బోధ వాళ్ళకి నేను చేయాలి. సో నేను వాక్య పరిచర్య చేస్తున్నా. రెండవది ప్రార్థన వాక్య సేవ, రెండు నేను చేస్తున్నా. ఇప్పుడు రెండు నేను చేస్తున్నప్పుడు స్వస్థపరిచే వరము కొరకు ప్రార్థన చేసి ఆ గిఫ్ట్ ఒకడు పొందిన వాడు లైన్లో ఉంటే నేను చెప్పాలి ఏమనో తెలుసా? స్వస్థత కొరకు ప్రార్థనా సహాయం మీకు కావాలంటే అదుగో అతడు చేస్తాడు, అతని యొద్ద మీరు ప్రార్థన చేయించుకోండి, మీకు దేవుడు కార్యం చేయొచ్చు. లేదా సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ సంఘ పెద్దలలో కొందరిని సిద్ధపరిచి ఇదిగో వారు మీకు అందుబాటులోకి వచ్చారు, వారు మీ మీద చేతుల నుంచి నూనె రాసి ప్రార్థించుట ద్వారా విశ్వాస సహితమైన ప్రార్థన మీకు స్వస్థత కలిగిస్తుంది అని నేను చెప్పడానికి కొంతమంది వ్యక్తులు సిద్ధపడి ఉండాలి. విచిత్రం ఏంటంటే అందరూ ప్రసంగికుల్లాగానే తయారు కావాలి, ఇదేనేమో మెయిన్ అనుకుంటున్నారు. ప్రసంగం అవసరమే, కానీ దాంతోపాటు ఎక్కడెక్కడ ఏ వరం అవసరమో దేవుడు నిర్ణయిస్తాడు. అందరూ ఉపదేశం నేర్చుకోవటం మంచిదే, అందరికీ వాక్య పరిజ్ఞానం ఉండటం మంచిదే. ఎందుకంటే భోజన బల్లల దగ్గర సేవా పరిచర్య చేసినటువంటి స్టెఫను, ఫిలిప్పు వీళ్లకు సైతం వాక్య పరిజ్ఞానం ఉంది. కానీ అది కలిగి ఉండి కూడా వాళ్ళు భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేశారు. అట్లాగా నీవు మామూలు పరిచారకుడు అయినా నీకు వాక్య పరిజ్ఞానం ఉండటం మంచిది. అయితే దానితో పాటు విడిగా ఒక వరమును నువ్వు దేవుని దగ్గర నుండి పొందుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడబట్టానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, దేవునికి అందుబాటులోకి అప్పగించుకోవాలి. ఆనాటి కొరింథీ సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారట. ఆనాటి అపోస్తలిక సహవాసంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. అన్నిటికీ ఒకడే కాదు, అంబుల పొదిలో బాణాలు దేవుడు సిద్ధపరచుకున్నట్టు అర్థమైందా? దేవుని అంబుల పొదిలో బాణాలలాగా ఒక్కొక్కరికి ఒక పవర్ ఇచ్చి ఆయన అంబుల పొదిలో పెట్టాడు. ఎవరు? మన ప్రభు. ఎక్కడ ఎవడు ఏ సమయంలో ఎలా అవసరమో ఆ పర్సన్ని తీస్తాడు, తన ధనస్సును సంధించి వదులుతాడు, ఆ వ్యక్తి వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తాడు.